పొద్దున్నే లేచి అక్క బద్దకపు చెల్లి. కాంచనపల్లి అనే ఊళ్ళో వెంకటయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు చంద్రిక చాలా తెలివైన పిల్ల, చురుకైన పిల్ల. కాని చిన్న కూతురు హరిత మాత్రం మహా బద్ధకస్తురాలు. చిన్నతనం నుండి అక్క చంద్రిక గారభం కూడా చాలా ఎక్కువ అవ్వడంతో హరితకి బద్ధకం బాగా పెరిగిపోయింది. ఏ విషయంలోనైనా చెల్లినే వెనకేసుకొచ్చేది చంద్రిక. ఒకసారి చంద్రికకి ఒక మంచి సంబంధం వస్తే ఆమె అసలు పెళ్లే చేసుకోనని పట్టుబట్టి కూర్చుంది. అప్పుడు ఆమె తల్లి కారణమేంటో తెలుసుకుంటూ ఇలా అంటుంది. ఎందుకే పెళ్లి చేసుకోనంటున్నావు? ఇంత మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వస్తే కాదు పొమ్మని చెప్పాలంటావా? అయినా నీకిప్పుడు పెళ్లి మానేసుకుని వెలగబెట్టేంత రాజకార్యాలేమున్నాయే అని కోపంగా కేకలు వేసేసరికి చంద్రిక ఇలా బదులిచ్చింది. అది కాదమ్మా, నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే పాపం చెల్లిని మీరు కోప్పడుతూ దాన్ని ఇబ్బంది పెడతారు. దానికి అన్ని చేతి దగ్గరికి అందించాలి. నువ్వేమో ప్రతిసారి దాన్ని విసుక్కుంటావు. అందుకే నేను ఇక్కడే ఉండి దాన్ని చక్కగా చూసుకుంటాను. ఒకవేళ నాకు పెళ్లి చేయాలంటే ముందు చెల్లికి చేసేయండి అని చెప్పేసరికి తల్లి కోపం కట్టలు తెంచుకుంది. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? పెద్దదానివి నీకు కాకుండా చిన్నదానికి పెళ్లి చేయాలా? దాని సేవలకి తక్కువ అవుతుందని నువ్వు పెళ్లి మానేసుకుంటావా? చూస్తున్నారా మీ కూతుళ్ల వేషాలు? నా బిడ్డలు నా బిడ్డలు అని నెత్తికెక్కించుకుంటున్నారు. ఇప్పుడు చూడండి మన పరువు తీసేసేలా ఉన్నారు. అసలు నిన్ను కాదే ఆ బద్దకపు గాడిదని తన్నాలి. దానివల్లే నువ్విలా తయారయ్యావు అంటూ గదిలో పడుకొని ఉన్న హరిత దగ్గరికెళ్లి జరిగిందంతా హరిత వల్లే అని ఆమె మీద కోప్పడింది. తర్వాత బద్దకపు చెల్లెలు హరిత తన అక్కతో ఇలా అంటుంది. అక్క, నీకు నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసు. కానీ నా వల్ల నీ జీవితం పాడవకూడదు. ఈ పెళ్లికి ఒప్పుకో అక్క. పైకి చెప్పుకోలేకపోయినా నాన్న చాలా బాధపడుతున్నాడు ఈ విషయం గురించి అని కన్విన్స్ చేయడంతో చంద్రిక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలా పెళ్లై అత్తగారింటికి వెళ్లిన చంద్రిక చక్కగా మెట్టినింట్లో కలిసిపోయింది. అందుకే అత్తగారిని చక్కగా ఇంప్రెస్ చేయగలగడంతో ఆమె మెట్టినింటి జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. ఒకరోజు ఉదయాన్నే తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ పూజ చేస్తున్న కోడలితో అత్తగారిలా అంటుంది. చూడమ్మా చంద్రిక, ఇంత చలికాలం ఉదయాన్నే లేచే అలవాటు నీకు లేకపోయినా మా కోసం లేస్తున్నావా? పోనీ ఈ పూజలు సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు తెల్లారాకే లేచి వంట పనులు చేసుకోమ్మా చాలు. అప్పుడు చంద్రిక, ఎందుకత్తయ్యా, ఈ ఇంటి కోడలిగా ఇది నా బాధ్యత. పైగా మీ పద్ధతులు ఏ మనిషినైనా క్రమశిక్షణలో పెట్టేవే కదా, ఫాలో అయితే తప్పేముందో చెప్పండి. ఈ విధంగా అత్త కోడళ్లకి ఏ మాట తేడాలు లేకుండా ఆ సంసారం సంతోషంగా సాగుతుంది. అలాంటి సమయంలో ఒకసారి తమ తల్లిదండ్రులు ఏవో తీర్థయాత్రలకి వెళ్తూ బద్దకపు 2వ కూతురు హరితని కొద్ది రోజులు చంద్రిక ఇంటికి పంపారు. ఆమె ఇంటికి వచ్చాక వారం రోజుల్లోనే హరిత బద్ధకం గురించి అర్థమైన చంద్రిక అత్తగారు తన కోడలితో ఇలా అంటుంది. చూడమ్మా చంద్రిక, మీ చెల్లెలి పద్ధతేమీ నాకు నచ్చట్లేదు. ఆడపిల్లకి మరీ అంత బద్ధకమా? తెల్లారి ఇంతసేపైనా మంచం దిగలేదు చూడు. ఇలా అయితే ఎలాగమ్మా? ఏదో నీ చెల్లెలని ఊరుకుంటున్నాను గాని ఇలాంటి పద్ధతి లేని పిల్లని నేను పలకరించడానికి కూడా ఇష్టపడను అంటూ చెప్పింది. అప్పుడు అత్తగారి కోపం అర్థమైనా తన చెల్లెలి పద్ధతి ఉన్నపాటుగా మార్చలేదు కనుక చంద్రికే తన చెల్లెలి బద్ధకాన్ని కవర్ చేస్తూ వచ్చేది. ఒకరోజు ఆరుబయట చంద్రిక తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉండగా మరోపక్క బద్దకపు చెల్లి ఇంటి పాలేరుతో సపర్యలు చేయించుకుంటూ పడుకుని ఉంది. అది చూసిన చంద్రిక భర్త రవి ఆమెను కేకలేశాడు. ఇక అది మొదలు చంద్రిక రవిల మధ్య ప్రతిరోజు ఏవో ఒక పేచీలు మొదలయ్యాయి. అప్పుడు ఆ విషయం గమనించిన బద్దకపు చెల్లి హరిత, పాపం, నా కారణంగా చక్కగా సాగుతున్న అక్క కాపురంలో గొడవలొస్తున్నాయి. అందుకే అంటారు పెద్దవాళ్లు, బద్ధకం వల్ల జీవితాలు చిన్న భిన్నమవుతాయని. కానీ నా బద్ధకం వల్ల నా అక్క బంగారు కాపురం పాడవకూడదు అని తన బద్ధకాన్ని వదిలేసి మారిన మనిషిగా చంద్రిక అత్తగారి దగ్గర క్షమాపణ అడిగి తన బావగారిని మన్నన కోరింది. అప్పుడు బావ మరదలితో ఇలా అంటున్నాడు. చూడు మరదలా, నీలో ఈ మార్పు తేవడానికి నేను ఇన్నాళ్ళు మీ అక్క మీద కోపం నటించాను. నీకు ఇంతగా బద్ధకం రావడానికి కారణం మీ అక్కే గనుక ఆమె ద్వారానే నీలో మార్పు రావాలని ఇలా చేశాను. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకున్నందుకు మేమే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పడంతో చంద్రిక, ఏంటండి ఇదంతా యాక్టింగా?
హడలగొట్టేశారనుకోండి. ఏదేమైతేనే నా వల్ల జరిగిన తప్పుని నా చెల్లెలు ఇప్పుడు సరిదిద్దుకుంది. నాకంతే చాలు అని తన చెల్లెల్ని కౌగిలించుకుంది. ఇక తరువాత ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి జీవితాలు వాళ్ళవి ఆనందంగా సాగిపోయాయి. కొత్తపట్నం అనే సిటీలో చంద్రిక, హరిత అనే అక్క చెల్లెళ్ళున్నారు. వాళ్ళు ఒక జమీందారి ఇంటి మనవరాళ్లు. వాళ్ల పూర్వీకులు పెద్ద భూస్వాములు కావడంతో పల్లెటూళ్ళలో వీళ్ల పూర్వీకులకి వేల ఎకరాల పొలాలున్నాయి. వాటిని కౌలుకిస్తే వాటిని సాగు చేసుకుంటూ కొన్ని గ్రామాల రైతులు బ్రతుకుతున్నారు. అటువంటి ఇంటి ఆడపడుచులైన ఈ అక్క చెల్లెళ్ళకి ఏ లోటు లేదు. చక్కని ఖరీదైన జీవితం. కానీ అంత ధనవంతుల సంతతైనా వాళ్లకి అహంకారం, పొగరు అనేవి వంటబట్టలేదు. తమ పనివారిని కూడా సాటి మనుషుల్లాగే చూస్తారు, కానీ బానిసల్లాగా అస్సలు కాదు. ఒకరోజు అక్క చెల్లెళ్ళిద్దరూ బయటికి వెళ్లడం కోసం కార్ తీస్తూ ఉండగా కార్ డ్రైవర్ హడావిడిగా అక్కడికొచ్చి ఇలా అంటున్నాడు. అమ్మాయి గారు, కారు నేను తీస్తానమ్మా, తాళాలివ్వండి, మానించండమ్మా. నిన్న మొన్న ఒంట్లో కాస్త నలతగా ఉండి రాలేకపోయాను. అప్పుడు చంద్రిక ఇలా అంటుంది. ఇందులో ఏముందన్నా? సరే, ఇప్పుడైనా ఆరోగ్యం కుదురుకుందా లేదా? ఏం కుదురుకొనుంటుందక్క? ఆ కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. ఇంకా హెల్త్ సెట్ అయినట్టు లేదు. ఏమన్నా ఇంకా సెట్ కాలేదా? లేదమ్మా, అయినా పర్వాలేదు, తాళాలివ్వండమ్మా. మిమ్మల్ని దింపేశాక కారులోనే ఉంటానుగా, తగ్గిపోద్ది. ఏమక్కర్లేదు, మరో 2 రోజులు రెస్ట్ తీసుకో అన్నా. పూర్తిగా ఆరోగ్యం నయమయ్యాకే పనిలోకి రా. ఏ అక్క? అవునన్నా, ఇదిగో ఈ డబ్బుంచు అంటూ తమ వ్యాలెట్లో నుండి కొంత డబ్బు తీసి ఇచ్చింది. ఈ విధంగా పక్కవారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం వాళ్ళకి మొదటి నుండి ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతి రోజులు దగ్గర పడుతుండేసరికి వాళ్ల తండ్రి కూతుళ్ళిద్దరితో ఇలా అంటున్నాడు. చూడండమ్మా, చంద్రిక, హరిత, ప్రతిసారి మన తరపున ఎవరో ఒకరు మన ఊరు వెళ్లి అక్కడ మన భూములు కౌలు చేసుకునే రైతులు ఇచ్చే ధాన్యాన్ని, డబ్బుని తీసుకుని రావటం ఆనవాయితీ. ఈసారి నేను వెళ్లటం కుదరకపోవచ్చు. కాస్త మీరిద్దరూ వెళ్లి ఆ సంగతి చూసుకొస్తారా? మీరు కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు మన ఊరు. సరదాగా పండుగ 3 రోజులు అక్కడే ఉండిరండి అంటూ చెప్పాడు. అప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరూ ఎగిరి గంతేసినంత పని చేసి ఆనందంగా ఒప్పుకున్నారు. అందుకే సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న సమయంలో ఇద్దరూ కలిసి తమ పూర్వీకుల పల్లెటూరికి వెళ్లారు. అక్కడ జనం కూడా చాలా ఏళ్ల తరువాత ఆ ఇంటి ఆడపడుచులు వచ్చేసరికి చాలా ఆనందించారు. కానీ ఈ ఏడాది పండిన ధాన్యంలో యజమానుల వాటా యజమానులకివ్వడానికి వాళ్లకి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అయినా ఇవ్వక తప్పని పరిస్థితిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా పేద రైతులు పైకి చెప్పుకోలేకపోయినా ఏదో విషయాన్ని తమ దగ్గర దాస్తున్నారని గ్రహించిన చంద్రిక వాళ్లతో ఇలా అంటుంది. ఏంటి పెద్దయ్యా, మనసులో ఏదో సంకోచం పెట్టుకున్నట్టున్నారు? అదేంటో చెప్పండి, పర్వాలేదు అని అడగడంతో నాలుక అంచున ఉన్న తమ గోడుని దాచలేక ఆ పెద్దాయన ఇలా అంటున్నాడు. మరే లేదమ్మా, ఈ పంట పండినట్టు దీని ముందు పంట పండలేదు. అందుకే ఆ పంటలో వచ్చిన నష్టాన్ని ఈసారి యజమానులకిచ్చి వాటాలో తగ్గించుకోమని అడగాలని చూస్తున్నాం. కానీ ఈసారి మీ నాన్నగారు రాకపోవడంతో మాకు నిరాశ మిగిలిందేమో అనుకున్నాం. అందుకే ఆ విషయం మీకు చెప్పలేక, అలా అని మా కష్టాన్ని దాచుకోలేక ఇబ్బంది పడుతున్నామమ్మా. ఈ పంటలో మీ వాటా తగ్గినా మీకు పెద్దగా నష్టం ఉండదేమో, కానీ మాకు మాత్రం గుప్పెడు గింజలు పెరిగినా రోజు వేరేలా గడుస్తుంది. అదేనమ్మా మా ముఖాల్లో దాచిపెట్టిన విషయం అని చెప్పేసరికి చంద్రిక ఇలా అంటుంది. భలే వారే పెద్దయ్యా, మీరు రైతులు, భూదేవిని కూడా శాసించే శక్తి ఉన్నవాళ్లు. అలాంటిది మీరు కష్టపడుతూ మమ్మల్ని అందలం ఎక్కించనక్కర్లేదు. మీకు లోటు లేనంత తీసుకొని మాకు మిగిలిందివ్వండి. అది కూడా కుదరదంటే తీసేసుకోవనక్క. అమ్మో, అంత మాట అనకమ్మా. సంక్రాంతికి వచ్చే ధాన్యలక్ష్మిని వద్దనకూడదు. ఎంతో కొంతైనా తీసుకోవాలి అని చెప్పాక వాళ్ళిచ్చినంత తీసుకోవడమే కాక పండుగ రోజు కోసమని ఊరందరికీ సరిపోయే పిండి వంటలు ఈ అక్క చెల్లెళ్లే స్వయంగా వండించి పంచిపెట్టారు. సంక్రాంతి నాడు జరిగే కోడి పందాల సరదా ఏంటో దగ్గరుండి చూసి
ఆ ఊళ్ళో పిల్లలతో ఆటలు కేరింతల్లో మునిగిపోయారు. చివరికి సంక్రాంతి అయిపోయాక ఆ రైతులిచ్చిన బట్టలు తీసుకుని వీడ్కోలు చెప్తూ, ఇన్నాళ్ళు సంక్రాంతి అంటే టీవీల్లో వ్యాసంలోనే తెలుసుకున్నాం, కానీ ఈసారి పల్లెటూరి సంక్రాంతి అంటే ఏంటో కళ్ళారా చూసాం. పెద్దయ్య, ప్రతి సంక్రాంతిని మనం ఇలాగే జరుపుకుందాం. వచ్చే సంక్రాంతిని ఇంకా బలంగా ప్లాన్ చేద్దాం, ఏమంటారు? మీరొచ్చేయండి అమ్మా, సంక్రాంతి పండగ అంటే ఏంటో ఆ పండక్కి నేర్పిద్దాం. మీకోసం సంక్రాంతి వరకు ఎదురు చూస్తుంటామమ్మా అని చెప్పి ఆనందంగా వీడుకోలిచ్చి పంపించేశారు. ఆ విధంగా అక్క చెల్లెళ్ళు చంద్రిక, హరితలు తమ పల్లెటూళ్ళలో సంక్రాంతిని ఆనందంగా జరుపుకుని ఎంతో ఆనందంగా ఇంటికి చేరారు.